హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగర్కొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. సో మార్కెట్లో రీటైల్ ట్రేడర్స్కి జనరల్గా కలిగే కష్టం ఏంటంటే ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, స్టాప్ లాస్ ఏం పెట్టుకోవాలి, టార్గెట్ ఏం పెట్టుకోవాలి, సో ఏ టైంలో మార్కెట్ నుంచి దూరంగా ఉండాలి, ఏ టైంలో ఎంటర్ అవ్వాలి, ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మనం ఎన్ని స్ట్రాటజీస్ వాడినా కూడా, ఎన్ని రకాల క్లాసెస్ అటెండ్ అయినా కూడా మన మైండ్లో ఉండే ఏకైక క్వశ్చన్ ఏంటంటే ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి. సో వీటన్నిటికీ మనకి ఆన్సర్ ఏంటంటే డెల్టా బుల్ ఇండికేటర్. మనం ఇక్కడ ట్రేడింగ్ వ్యూ చార్ట్ పైన ప్లాట్ చేయడం జరిగింది. ఇది చూసినట్లయితే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకొని మనకి పాస్ట్ డేటాను బేస్ చేసుకొని ఫ్యూచర్లో ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ మూడు యావరేజెస్ ఏవైతే ఉన్నాయో, గ్రీన్, రెడ్ అండ్ బ్లూ కలర్లో కనబడుతున్న ఈ యావరేజెస్ ఏవైతే ఉన్నాయో, మార్కెట్లో మీకు అవైలబుల్గా ఉన్నటువంటి యావరేజెస్తో పోల్చుకున్నట్లయితే జనరల్గా యావరేజెస్ ఏంటంటే ప్రైస్ని యావరేజ్ చేసి డైరెక్ట్గా ఏ రోజైతే మనం యావరేజ్ కౌంట్ చేస్తున్నామో అదే రోజు మనకి వేయడం జరుగుతుంది. దాంట్లో ఉండే డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది ల్యాగింగ్గా ఉంటుంది. అంటే డైరెక్షన్ మార్కెట్ మార్చుకున్న తర్వాత, అంటే ఇప్పుడు డైరెక్షన్ లాంగ్ సైడ్ ఉందనుకోండి, మనకి క్లియర్గా కనబడుతూ ఉంటుంది. కానీ ఒక 2-3 సార్లు మనకి హైస్ అండ్ లోస్ టెస్ట్ చేసిన తర్వాతే ఏ ఇండికేటర్కైనా కూడా అది కన్సాలిడేట్ అవుతుందనే విషయం తెలుస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ కన్సాలిడేషన్ అనేది మనకి ముందు తెలియక ముందే మనం రాంగ్ ట్రేడ్స్ ఎంటర్ అవుతూ ఉంటాం. ఈ పాయింట్కి వచ్చిన తర్వాత ఇంకా హైకి వెళ్తుందని లాంగ్ చేయడము, కిందికి పడిపోయేప్పుడు ఇంకా డైరెక్షన్ మారిపోయిందని షార్ట్ చేయడము, ఇలా 2-3 రాంగ్ ట్రేడ్స్ అయిన తర్వాత మనకి క్లియర్ పిక్చర్ ఏం కనబడుతుంది అంటే మార్కెట్ కన్సాలిడేట్ అవుతుందనే విషయం కనబడుతుంది. ఎందుకు అంటే మార్కెట్లో అవైలబుల్ ఉన్న ప్రతి ఇండికేటర్ కూడా లాగింగ్ ఇండికేటర్గా ఉంటుంది. పాస్ట్ డేటాను బేస్ చేసుకొని ప్రస్తుతం చెప్పేది కూడా ఫ్యూచర్ని ప్రొజెక్ట్ చేయడానికి కష్టంగా ఉంటుంది. అదే మన డెల్టా బుల్ ఇండికేటర్లో యావరేజెస్ ఏం చేస్తాయంటే పాస్ట్ డేటాను బేస్ చేసుకొని ఫ్యూచర్ని ప్రొజెక్ట్ చేస్తూ లీడింగ్గా ఉంటుంది. అంటే ప్రైస్ కదలక ముందే నెక్స్ట్ ఫ్యూ డేస్ ఏం జరగబోతుంది అనే విషయం, మనకి ట్రెండ్ ఏం చేయబోతుంది అనే విషయం ఇది పాయింట్అవుట్ చేస్తుంది. సో రూల్ నెంబర్ 1 ఏంటంటే ఈ గ్రీన్, రెడ్ అండ్ బ్లూ ఉంది కదా, ఈ గ్రీన్, రెడ్ అండ్ బ్లూ లైన్స్ ఇలా పైకి పాయింట్అవుట్ చేస్తూ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఇలా మనకి డైరెక్షన్ చూపిస్తుంది. అంటే ఇది అప్ ట్రెండ్లో ఉన్నట్టు. మనకి ఈరోజు నడుస్తున్న ప్రైస్ని కన్సిడర్ చేసుకొని ప్రీవియస్ డాటా యొక్క మొమెంటమ్ డైరెక్షన్ని కన్సిడర్ చేసుకొని మనకి నెక్స్ట్ 15 డేస్ ఏం చేయబోతుంది, 10 to 15 డేస్ ఎలా ఉండబోతుంది అనేది మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది డైలీ చార్ట్లో. అదే మీరు అవర్లీ చార్ట్లో చూసుకున్నట్లయితే నెక్స్ట్ 4 డేస్కి మీకు ట్రేడింగ్ డెసిషన్ కోసం ఇది ఉపయోగపడడం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూసినట్లయితే ఎస్బీఐ చార్ట్ ఇక్కడ వేయడం జరిగింది. ఎస్బీఐ చార్ట్లో మనకి ట్రెండ్ ఫస్ట్ తెలుస్తుంది. ట్రెండ్ వచ్చేసి అప్ ట్రెండ్లో ఉందని. సో ఈ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనం ఎక్కడ ఎంటర్ అవ్వాలి? సో అప్ ట్రెండ్లో ఉన్న మార్కెట్లో మనం లాంగ్ ట్రేడ్ కోసం చూస్తాం, డౌన్ ట్రెండ్లో ఉన్న మార్కెట్లో షార్ట్ ట్రెండ్ కోసం చూస్తాం, షార్ట్ ట్రేడ్ కోసం. ఎందుకంటే మార్కెట్ ఎటువైపు అయితే వెళ్తుందో అటువైపు మనం ట్రేడ్ చేసినట్లయితే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ఫ్యూచర్లో కూడా ఇంకా అప్ ట్రెండ్లోనే ఉండడానికి అవకాశం ఉందనే విషయం మనకు క్లియర్గా డిబిఐ ఇండికేటర్ చెప్తుంది. కాబట్టి మనం ఇక్కడ లాంగ్ ట్రేడ్ కోసం చూస్తాం. సో ఇక్కడ నెక్స్ట్ క్రైటీరియా ఏంటంటే బ్లూ క్యాండిల్. ఇది మన ప్రొప్రైటరీ క్యాండిల్. ఈ బ్లూ క్యాండిల్లో మనం పీసీఆర్, ఐవీస్ లాంటి డెరివేటివ్ కాంపోనెంట్స్ని కూడా ఇంకార్పొరేట్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని ఏంటంటే ఎప్పుడైతే మనకి బ్లూ క్యాండిల్ కనబడుతుందో మార్కెట్లో, ఈ బ్లూ క్యాండిల్ నెక్స్ట్ క్యాండిల్ దీని హైని బ్రేక్ చేసినట్లయితే, ఇది బ్లూ క్యాండిల్ డే 1 కనబడింది మీకు. డే 2 రోజు ఈ డే 1 క్యాండిల్ యొక్క హై బ్రేక్ చేసినట్లయితే మనం దీంట్లో ఎంటర్ అవుతాం. సో ఎంటర్ అయినప్పుడు మన స్టాప్ లాస్ ఏంటి, టార్గెట్ ఏంటి? ఇప్పుడు నిన్నటి క్యాండిల్ని చూసుకున్నట్లయితే, అంటే 17th రోజు క్యాండిల్ చూసుకున్నట్లయితే బ్లూ క్యాండిల్ ఉంది. 18th రోజు దాన్ని బ్రేక్ చేయడం జరిగింది. బ్రేక్ చేసినప్పుడు మనం దాంట్లో ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో ఎంటర్ అయిన తర్వాత మన టార్గెట్ ఏంటి, స్టాప్ లాస్ ఏంటి అంటే ఇక్కడ ఎల్లో డాట్స్ కనబడుతున్నాయి కదా, ఈ ఎల్లో డాట్స్ ఏంటంటే అండర్లయింగ్ వొలాటిలిటీని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా ప్లాట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది, ట్రేల్ అవుతూ ఉంటుంది. పైకి ప్రైస్ వెళ్తూ ఉన్నప్పుడు అండర్లయింగ్లో వొలాటిలిటీని బేస్ చేసుకొని ట్రేడ్ అవుతూ ఉంటుంది. జస్ట్ 2 days బ్యాక్ చూసుకున్నట్లయితే మనకి 840s దగ్గర ఉన్న స్టాప్ లాస్ ఇప్పుడు 860s దగ్గరకు వచ్చింది. సో ఈ 2 daysలో అండర్లయింగ్ వొలాటిలిటీ తగ్గిపోవడం వల్ల మనకి దగ్గరికి తీసుకొచ్చేసింది స్టాప్ లాస్. ఎప్పుడైతే అండర్లయింగ్ వొలాటిలిటీ ఎక్కువ ఉంటుందో కొంచెం దూరం పెడుతుంది. దానివల్ల ఏంటంటే రాంగ్ ఎగ్జిట్స్ జరగవు. మన స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత టార్గెట్కి వెళ్ళిపోయింది,
నేను అనవసరంగా స్టాప్ లాస్ ఇక్కడ పెట్టాను, కొంచెం కిందికి పెట్టుంటే బాగుండేది అని చాలాసార్లు మీకు ట్రేడింగ్లో అనిపించుండొచ్చు. అలాంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా మనకి ఎగ్జాక్ట్గా ఈ మార్కెట్లో ఇప్పుడున్న ఎస్బీఐకి ఉన్న వొలాటిలిటీని కన్సిడర్ చేసుకొని మనకి స్టాప్ లాస్ ఎక్కడుంటే బెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. సో రాంగ్ ఎగ్జిట్స్ అనేవి జరగవు. టార్గెట్ వచ్చినట్లయితే మీకు ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ లాంగ్ టార్గెట్, షార్ట్ టార్గెట్ అని కంటిన్యూస్గా మీకు కనబడుతూ ఉంటుంది. సో మనం లాంగ్ ట్రేడ్స్ చూస్తున్నప్పుడు మనం ఎంటర్ అయినప్పుడు లాంగ్ టార్గెట్ ఏదో అది మనం ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ వేసేసుకొని ఆ టార్గెట్ కోసం వెయిట్ చేయడమే. సో ఐదర్ టార్గెట్ కానీ లేదంటే స్టాప్ లాస్ కానీ హిట్ అయ్యేంత వరకు మనం ట్రేడ్లో ఉండాల్సి ఉంటుంది. అలా ఉన్నట్లయితే మనకి మోస్ట్ ఆఫ్ ది టైం 80% ఆఫ్ ది టైం మనకి సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాగ మనం ఒక ఏఐ బేస్డ్ ఇండికేటర్ని వాడడం వల్ల మార్కెట్లో మిగతా వాళ్ళతో పోల్చుకున్నట్లయితే మంచి ఎడ్జ్ తోటి మనం సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి అనలిటికల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ.